పునయ్యప్ప అయ్యనే పునయ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్యప్ప శబరి గిరీశ శరణ పునయ్యప్ప అన్నదాన ప్రభువే శరణ పునయ్యప్ప స్వామి పునయ్యప్ప అయ్యనే పునయ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్యప్ప శబరి గిరీశ శరణ పునయ్యప్ప అన్నదాన ప్రభువే శరణ పునయ్యప్ప పంబా నదియే శరణ పునయ్యప్ప పంబై సైతన్య శరణ పునయ్యప్ప స్వామి పునయ్యప్ప అయ్యన పునయ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్యప్ప మహన్నదమ్ములను శరణ పునయ్యప్ప దర్శించవయ్యా శబరి గిరీశ మా తల్లిదండ్రులను శరణ పునయ్యప్ప కాపాడరావా మణికంఠ దేవా మా బంధుమిత్రులను శరణ పునయ్యప్ప రక్షించవయ్యా మణికంఠ దేవా స్వామి పునయ్యప్ప అయ్యనే పునయ్యప్ప స్వామియే శరణం శరణం. ఈరోజు జమ్యాన్మాన్ అయ్యప్ప దేవాలయంలో మణికంఠ సేవా సమితి వారి ఆధ్వర్యంలో విషు పూజ కేరళలో ఉగాది పండుగ మనకు ఉగాది పండుగ ఎలాగో ఈరోజు కేరళలో ఉగాది పండుగ మనము చాంద్రమాన ప్రకారంగా మనము ఉగాది జరుపుకుంటాము. కేరళీయులందరూ కూడా సౌరమాన ప్రకారంగా జ్యోతిష శాస్త్రంలో మేషరాశి నుంచి మొదలు మేషరాశిలో సూర్యుడు ప్రవేశించడము మేషమాసంగా వారు అక్కడ పరిగణించుకొని కేరళ పద్ధతిలో ప్రాంత ఆచారంగా ఈరోజు జమ్యాన్మాన్ అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం విషు పండుగ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని నిర్వహించిన మణికంఠ సేవా సమితి సభ్యులందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నాం. స్వామేశ్వరప్ప స్వామి. ఆర్మూర్ జంబియాన్మాన్ ప్రాంగణంలోని అయ్యప్ప దేవాలయం నందు ఈరోజు విష్ణు పూజ జరుపుకోవడం జరిగింది. ఇట్టి పూజా కార్యక్రమంకు సహకరించిన శ్రీ గురుస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంకు ఇచ్చేసిన అయ్యప్ప భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు మరియు ఆర్మూర్ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అనేటువంటిది చాలా దుర్భరమైనది. మానవ జీవితం అనేది దొరకడం చాలా పుణ్యం. మనం పూర్వజన్మలో చేసినటువంటి సుకృతం ద్వారా ఈ జన్మ దొరికింది. మనం అందు కూడా భక్తులుగా కావాలంటే అందే స్వామి పూజ గురించి గురుస్వామి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఈ రోజు ఇంకా శ్రేష్టమైన రోజు మనందరూ తెలుసు. ఏదైతే మేష సంక్రమణం కూడా నిన్ననే జరిగింది. ఆ తర్వాత ఆ విధంగా మనము ఈ యొక్క విషు పూజ అనేటువంటిది చేసుకోవడం చాలా సుకృతం అని చెప్పేసి ప్రతి నెలలో కూడా అక్కడ సేవా కార్యక్రమం జరుగుతుంది, పూజ జరుగుతుంది. మనం కూడా ఇక్కడ ప్రతి బుధవారం కూడా రెండవ బుధవారం కూడా మనం సేవా కార్యక్రమం జరుపుకుంటున్నాం. మరి ఇట్టి సేవా కార్యక్రమం ద్వారా భగవంతుని పట్ల మనకు ప్రేమ కలగడం, ఆ ఆరాధన కలగడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి మనం ఎప్పుడు కూడా జీవితం అనేటువంటిది మనం మంచిగా ఉండడం కాదు, సర్వే జన సుఖినో భవంతి అని చెప్పేసి అంటారు. కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలా. ఓం నమః శివాయ.